శివుడు భక్తుల్ని ఆశీర్వదిస్తాడు, కాని కొన్నిసార్లు పరీక్షిస్తాడు కూడా. ఆ పరీక్ష ఎంత కఠినమో తెలుసా? ఒక చిన్న గ్రామంలో శివుడిమీద అపారమైన భక్తి ఉన్న ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం లేవగానే ఓం నమః శివాయ అని చపిస్తూ ఒక చిన్న శివలింగానికి పూజ చేసేవాడు. అతని దగ్గర ధనం లేదు, పూజకోసం పూలు కూడా కొన్నిసార్లు దొరకవు. కాని అతని భక్తి మాత్రం నిజమైనది. ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించాలి అనుకున్నాడు. అతను ఒక వృద్ధ యాచకుడి రూపంలో ఆ భక్తుడి ఇంటి ముందు నిలబట్టాడు. బాబూ, నాకు చాలా ఆకలి వేస్తోంది, ఏమైనా తినడానికి ఉందా? ఆ భక్తుడి దగ్గర ఆ రోజు తినడానికి ఒక్క ముద్ద అన్నం మాత్రమే ఉంది. అది కూడా అతను శివుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత చిరునవ్వుతో అన్నాడు, ఇది నేను శివుడికి పెట్టాలి అననుకున్నాను, కాని మీరు ఆకలిగా ఉన్నారు, మీరు తినండి అని ఆ అన్నం మొత్తం ఇచ్చేశాడు. ఆ యాజకుడు ఒక్కసారిగా నవ్వాడు. అతని రూపం మారింది. ఆయన స్వయంగా పరమశివుడు. చుట్టూ ప్రకాశం వ్యాపించింది. నీ భక్తి నిజమైనది. నాకు పూజ చేయడం కాదు, జీవులకు సహాయం చేయడం నన్ను సంతోషపరుస్తుంది. ఆ రోజు తర్వాత ఆ వృద్ధ భక్తుడి జీవితం మారిపోయింది. కాని కథ అక్కడితో ముగియలేదు. గ్రామంలో ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకున్నారు. కొంతమంది నమ్మలేదు, కొంతమంది ఎగతాళి చేశారు. కాని ఆ వృద్ధుడు మాత్రం శాంతంగా నవ్వుతూ అన్నాడు, నమ్మకమున్నవాళ్లకే శివుడు కనిపిస్తాడు. కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ అతని దగ్గరకు వచ్చాడు. నాకు ఆకలి వేస్తోంది. ఈసారి ఆ భక్తుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న అన్నం వెంటనే ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు శివలింగం ముందు కూర్చున్నాడు. అప్పుడతనికి అర్థమైంది. ప్రతిసారి శివుడు రూపం మార్చుకున్న వస్తున్నాడు. ఆ రోజునుంచి అతను ప్రతి మనిషిలో శివుడిని చూడడం ప్రారంభించాడు. ఎవరైనా సహాయం అడిగితే అది శివుడి పరీక్షగా భావించాడు. కాలం గడిచింది. ఆ వృద్ధుడు ఒక మార్గదర్శకుడిగా మారిపోయాడు. అతను పెద్ద మాటలు చెప్పలేదు, కాని అతని జీవితం ఒక సందేశంగా మారింది. శివుడు ఆలయంలో మాత్రమే ఉండడు, మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిలో ఉంటాడు. మనము చేసే ప్రతి మంచి పని అతనికి చేసే పూజే.